పరిశుద్ధ ప్రభుభోజన సంస్కారము లేదా బల్లారాధన అనునది బాప్తీసం తీసుకున్న ప్రతి క్రైస్తవుడు ఆచరించేటువంటి ఒక పరిశుద్ధ సంస్కారము. ప్రభుభోజనమును మనము ఎందుకు ఆచరిస్తామంటే, ప్రభువు సిలువలో పొందిన మరణమును జ్ఞాపకము చేసుకుంటూ ఆయన సిలువలో అప్పగించిన శరీరమును రొట్టెగా భావించి, అదే విధముగా ఆయన సిలువలో చిందించిన రక్తమునకు గుర్తుగా ద్రాక్షరసమును తీసుకొని ఆయన వచ్చే పర్యంతము వరకు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మనము దీన్ని ఆచరిస్తాము. ఈ నూతన నిబంధన విందు అనేది దేవుడు మనతో చేసిన ఒక క్రొత్త నిబంధనకు సాదృశ్యము. ఈ పరిశుద్ధ భోజనమును గురించి లేదా ప్రభువు రొట్టె విరిచి అదే విధంగా ద్రాక్షారసమును తన శిష్యులకు ఇచ్చిన ఈ యొక్క ప్రక్రియ గురించి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో మనము చూడవచ్చు. యోహాను సువార్తలో పస్కా రోజు జరిగిన ఈ విషయము డైరెక్ట్గా లేకపోయినా కూడా యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం నుండి 65వ వచనం వరకు దేవుడు జీవాహారమును నేనే, ద్రాక్షరసమును నేనే అని చెప్పిన ప్రసంగమును బట్టి ఈ 3 సువార్తల్లోని ప్రభుభోజన సంస్కారముతో అవి సమానమైన మాటలు. ఆయన తాను తిరిగి వచ్చే వరకు దీన్ని చేయుచుండవలనని మనకి ఆజ్ఞాపించాడు. ఈ ప్రభుభోజనం అనే మాటని నూతన నిబంధనలో ఏ విధంగా ఉపయోగించారంటే, ముందుగా నూతన నిబంధన అనేది గ్రీకులో వ్రాయబడింది. ఎక్కువగా యూకరిస్ట్ అనే పదమును ఇప్పుడు మనము కామన్గా వాడుతూ ఉంటాం. అయితే యూకరిస్ట్ అనే పదము గ్రీకు యూకరిస్టియా అనే పదము, అదే విధముగా రోమన్లో ఈవా క్రిస్టియా అనే పదాల నుండి వచ్చాయి. ఈ యూకరిస్ట్ అనే పదానికి అర్థము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట. ఇదే మనము కొరింథీ పత్రికలో కూడా చూడవచ్చు. పౌలు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ఒక రొట్టెను తీసుకొని దాని విరిచి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి తన శిష్యులకు ఇచ్చాడు అని పౌలు అదే విధంగా లూకా సువార్తలో కూడా మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు యూదుడైనందున ఆయన కూడా పస్కా విందు ఆచరించాడు. ఈ పస్కా విందు ఎందుకు జరుపుకుంటారంటే, దేవుడు ఐగుప్తు చెరలో నుండి తమను విడిపించిన దానికి గుర్తుగా యూదులు ఈ పులియని రొట్టెల పండగ లేదా పస్కా పండుగను జరుపుకుంటారు. ఈ పస్కా పండుగ రోజే దేవుడు ఆ రొట్టెను నేనే అని తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. అదే విధముగా మనకు కూడా ఆజ్ఞాపించాడు. ఆయనే మనకి జీవాహారము అయిన దేవుడు. అయితే ప్రొటెస్టెంట్ సంఘాలు ఎక్కువగా యూకరిస్ట్ అన్న పదము కన్నా కమ్యూనియన్ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాయి. కమ్యూనియన్ అనేది లాటిన్లోని కమ్యూనియో అను పదము, అదేవిధంగా గ్రీక్లో కొయినోయా అనే పదము నుండి వచ్చాయి. దీని అర్థము పాలు పంచుకొనుట లేదా షేర్ చేసుకొనుట. ఈ ప్రభుభోజనం యొక్క ముఖ్య ఉద్దేశము దేవునిలో సంఘము ఐక్యత కలిగి ఉండుట, అదే విధముగా ఆయన మరణమును ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని స్మరించాలి ఉండుట. యేసు ప్రభువారు మరణించి ఆరోహణమైన తర్వాత మొదటిగా ఈ ప్రభుభోజనమును గురించి మనము 1 కొరింథీ పత్రిక 11:23లోనే చూస్తాము. ఇక్కడ పౌలు ఉపయోగించిన మాట, తాను తిరిగి వచ్చే వరకు దీన్ని జ్ఞాపకం చేసుకొనుటకై మీరు చేయుడి అని దేవుడు చెప్పాడు. ఈ జ్ఞాపకం అనే మాటకు అనామ్నెసిస్ అనే మాట ఉపయోగించం. అయితే ప్రప్రథమంగా ఈ ప్రభుభోజనమును గురించి చెప్పిన వారు ఇంకా ఎవరు అంటే, మొదటిగా ఇగ్నాటియస్ ఆఫ్ అంతియోకకు చెందిన ఇగ్నాటియస్ అనే అపోస్తులుల శిష్యుడు. ఈ ఇగ్నాటియస్ అనే వ్యక్తి అంతియోకకు చెందిన ఒక పాలకుడు, అదే విధముగా క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిన వ్యక్తి, అదే విధముగా ప్రథమ క్రైస్తవులలో ఒకడు. ఈయన కూడా పౌలు వలనే రోమాకి వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎన్నో పత్రికలను వ్రాసాడు. ఈ పత్రికలలో భోజన సంస్కారాలు, అదేవిధంగా బిషప్పుల గురించి, ఇంకా థియాలజీ గురించి ఎన్నో విషయాలను ఆయన రాయడి. ట్రాజాన్ చక్రవర్తి కాలంలో ఇతన్ని అరెస్ట్ చేసి అదే విధముగా హతసాక్షిని చేయడంటాయి. అయితే ఈయన ప్రభుభోజనము గురించి మొదటిగా ఏం చెప్పాడంటే, ఈ రొట్టె అనునది మన రక్షకుడి యొక్క శరీరము అని ఆడాడు. అదే విధముగా దీదాయే అనే ఒక ప్రథమ క్రైస్తవ బోధనలకు సంబంధించిన పుస్తకము. ఇందులో ఎంతోమంది ప్రథమ క్రైస్తవుల యొక్క బోధనలను మనము చూడవచ్చు. ఇందులో బాప్తిస్మానికి, యూకరిస్తుకు సంబంధించిన ఎన్నో విషయాలు వ్రాయబడ్డాయి. ఆ తర్వాత జస్టిన్ మార్క్
మార్టిర్. ఈయన కూడా ఒక హతసాక్షి. ఈయన 100 సంవత్సరం నుండి 165 క్రీస్తు శకం సంవత్సరాల్లో జీవించాడు. ఈయన ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు యొక్క బోధనలను, యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి బాప్తీసం తీసుకున్న వారు మాత్రమే ప్రభు భోజనాన్ని ఆచరించాలని ఈయన చెప్పాడు. అంతేకాక పాస్కియస్ రాడ్బెర్టస్ అనే వ్యక్తి, వీరంతా కూడా ప్రథమ క్రైస్తవుల్లో ఒకరు. అయితే క్యాథలిక్కుల ప్రకారము ప్రభు యొక్క శరీరము అనున్నది, అదేవిధంగా ఆయన రక్తము అనున్నది కూడా మనము తీసుకునేటప్పుడు అవి దేవుని శరీరముగా రక్తముగా మారిపోతాయి అని నమ్ముతారు. దీనినే ఏమంటారు అంటే ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్ అని అంటారు. ఆ తర్వాత లూథరన్స్ దేవుడు మన దగ్గర, ఆయన ప్రజెన్స్ అనేది మనతో ఉంచుతారు. ఇంకా బాప్టిస్ట్ అనేవాళ్ళు, ముఖ్యంగా ఇండియాలో ఉన్నది బాప్టిస్ట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వైన్కు బదులు ద్రాక్ష రసమును వాడతారు. ఎందుకంటే దేవుడు ద్రాక్షవల్లిని నేనే అని చెప్పాడు కాబట్టి వీళ్ళు ఆల్కహాల్కు బదులుగా ద్రాక్ష రసమును వాడతారు. ఈ ప్రభు భోజనాన్ని పాటించని వారు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళే సాల్వేషన్ ఆర్మీ అనేవాళ్ళు, క్వాకర్స్ అనేవాళ్ళు. వీళ్ళు బాప్తిజం కూడా తీసుకోరు. అదేవిధంగా క్రిస్టియన్ సైంటిస్ట్స్ అనేవాళ్ళు, అలాగే షేకర్స్ అనేవాళ్ళు. ఈ షేకర్స్ అనేవాళ్ళు ప్రతి భోజనం కూడా ప్రభు భోజనంగానే వర్ణిస్తారు. కొన్ని చర్చెస్లో కేవలం ఫుల్ మెంబర్స్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ ప్రభు భోజనము. అయితే క్రైస్తవులు డైరెక్ట్గా పస్కా ఆచరించకపోయినా కూడా గుడ్ ఫ్రైడే ముందు రోజు గురువారము ఆదేశ గురువారంగా పిలువబడుతుంది. దీన్నే మనము మాండీ థర్స్డే అని అంటాము. ఈ మాండీ థర్స్డే రోజున సాయంత్రం ఆరాధనలో మనం కూడా ప్రభు భోజనాన్ని ఆచరించి, యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే పస్కా రోజున రొట్టె విరిచి ద్రాక్షరసమును అందరికీ పంచారో, అదే విధముగా ఆ రోజు రాత్రి మనము కూడా ప్రభు భోజనాన్ని ఆచరించి ఆయన పడబోయే మరణ శ్రమలను అయితే కొంతమంది ఈ మధ్య కాలంలో ఆయన శరీరము రక్తము అన్నదాన్ని వక్రీకరించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఆయన శరీరము రక్తము అంటే నిజముగా ఆయన శరీరము రక్తము కాదు, కానీ ఆయన శరీరమునకు సాదృశ్యముగా రొట్టెను, ఆయన రక్తమునకు సాదృశ్యముగా ద్రాక్షరసమును మనము తీసుకొని ఈ ప్రభు భోజన బల్లలో ప్రతి ఒక్కరూ చేతులు వేసి పాలు పంచుకొని ఐక్యంగా తీసుకుంటారు అని చాలామందికి కూడా ఉంది. ఈ ప్రభు భోజనమును తీసుకోవటకు అర్హతలు, అదేవిధంగా ఏ విధముగా మనము దీన్ని ఆచరించాలి అన్నది నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్